హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చిన్న చిన్న టిఫిన్ పాయింట్స్ కానీ ఇంట్లో కానీ హోటల్ స్టైల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో చట్నీ అదే విధంగా మీరు ఇంట్లో చేసుకోవడానికి కానీ చిన్న చిన్న టిఫిన్ పాయింట్స్లో కానీ ఎలా చేసుకోవాలి అనేది ఒక కప్పు తీసుకుని ఆ కప్పు కొలతలతో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. చిన్న చిన్న టిఫిన్ పాయింట్స్ వాళ్ళ వరకు అయితే చక్కగా యూజ్ అవుతుందండి ఈ చట్నీ. వీడియోని అయితే దయచేసి స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం రండి. ఇప్పుడు మన చట్నీకి కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మన చట్నీకి అయితే 50 గ్రాములు పచ్చిమిర్చి సరిపోతాయి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. మన పచ్చిమిర్చి ఉడికేలోపు మనం పల్లీల్ని వేపుకుందామండి. దీన్ని పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్ అండి, చూస్తున్నారు కదా, అంటే 50 గ్రాములు పల్లీలు ఇవి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఈ పైన పొట్టు చక్కగా ఊడిపోయి మన పల్లీలు బాగా వేగేంత వరకు వేపుకోవాలి. లేదనుకో చట్నీ టేస్ట్ అనేది మారిపోయిద్దండి. కాబట్టి పల్లీలు మాడిపోకూడదు. చూసారు కదండి, మన పల్లీలు అయితే చక్కగా వేగినాయి, ఎంత బాగా పగిలినాయో కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత శుభ్రంగా పొట్టు తీసేసుకొని మనం చట్నీ రెడీ చేసుకుందాం. మన మిరపకాయలు కూడా ఉడికిపోయినాయండి, చూసారు కదా. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి, ఇంతకన్నా ఎక్కువ ఉడకకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందాం. ఇప్పుడు మన చట్నీకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు పచ్చి కొబ్బరి అండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం. అదే కప్పుతో 1 కప్పు పుటాని, అంటే 50 గ్రాములు ఉండిద్దండి ఇది కూడా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కప్పు పల్లీలని కూడా ఇందులో వేసేసుకుందామండి. అలాగే ఇందులోకి చూస్తున్నారు కదా, చిన్న ముక్క అల్లం కూడా వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూను, చూడండి 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేయకుండా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా పచ్చగా మెదిగింది కదండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేద్దాం. మరీ ఎక్కువ వేయకండి, అంటే ఇప్పుడు మనం టిఫిన్ పాయింట్ వాళ్ళకి కూడా అని చూపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి గట్టి చట్నీ కావాలి కదా ముందు, అందుకని తగినన్ని వాటరే వేసుకోండి. కావాలంటే తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఉండాలండి. ఇప్పుడు హోటల్లో మనం పార్సిల్ కట్టుకోవాలంటే డైరెక్ట్గా వేసి చట్నీ అనేది ఈ మాత్రం గట్టిగా ఉండాలి, ఓకేనా? ఫస్ట్ మన బిజినెస్ బాగా పార్సిల్ ఎక్కువ ఉందా, లైన్లో ఎక్కువ ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి చట్నీ కలుపుకోవాలండి. 2 సమానంగా ఉంటే సగం చట్నీ గట్టి చట్నీ తీసుకొని సగం లూజ్ చట్నీ కలుపుకోవాలి, లూజ్గా అంటే పల్చగా, ఓకేనా? ఇప్పుడు మనం ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు
ఇప్పుడు నేను ఈ చట్నీని ఇంట్లోకి చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా పలచగా చేసుకుందాం. చూసారు కదండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ చట్నీ మనం ఇంట్లో ఒక 5-6 ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పిన కొలతలు అయితే. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పచ్చిపప్పు, ఒక 1/2 టీ స్పూను మినప్పప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. చూసారు కదండి, మన పోపు అయితే చక్కగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. చూసారు కదండి, మా హోటల్ చట్నీ అండి ఇది. మా హోటల్లో డైలీ ఇలానే చేస్తాము. అంటే సీజన్ని బట్టి చేస్తామండి చట్నీ. సమ్మర్లో అయితే ఒకలా చేస్తాం, వింటర్లో ఒకలా చేస్తాం, మామూలుగా ఉన్నప్పుడు ఒకలా చేస్తామండి. ఎప్పుడు ఒకే టైప్లో చేయమండి. ఎందుకంటే మనకి హోటల్ అంటే నిలవ ఉండాలి కదండి. దాన్ని బట్టి మనకి బయట వాతావరణాన్ని బట్టి చట్నీ అయితే చేసుకుంటామండి. ప్రజెంట్ మేము ఇట్లానే చేస్తున్నాం చట్నీ. చూసారు కదండి, మన చట్నీ అయితే ఎంత కరెక్ట్గా వచ్చిందండి. చాలామంది అడుగుతున్నారు, అక్క టిఫిన్ పాయింట్లో మేము టిఫిన్ చేస్తే చట్నీ చాలా బాగుంటుంది, కానీ మీరు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసినా కానీ మేము అది చూసి అలానే ఇంట్లో చేసుకుంటే మాకు ఆ టేస్ట్ రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేం చేస్తారంటే దీనిలో చింతపండు, చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేస్తారండి. దానివల్ల ఈ చట్నీ టేస్ట్ని ఆ చింతపండు అనేది డామినేట్ చేసింది. హోటల్స్లో ఎవ్వరూ కూడా చింతపండు అనేది వేయరండి, చిన్నుల్లిపాయలు కూడా వేసుకోరు. మనం కొబ్బరి చట్నీ చేసాం కదా, ఆ చట్నీ వీడియోలో కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి, అక్క చిన్నుల్లిపాయలు ఎందుకు వేయలేదు మీరు అని చెప్పేసి అడిగారు. చింతపండు, చిన్నుల్లిపాయలు అనేది మనం కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, పుట్నాల చట్నీకి వేసుకోమండి. ఓన్లీ టమాటా చట్నీకే వేసుకుంటాము. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి. టిఫిన్ పాయింట్ వాళ్ళైతే ఈ విధంగా చేసుకొని పల్చటి చట్నీ కావాలంటే కొంచెం వాటర్ వేసేసి కలుపుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు పల్చటి క్యారీ బ్యాగ్స్లో అయితే చట్నీ కట్టొద్దండి. ఎందుకంటే ఎక్కువసేపు నిలవ ఉండదు అనమాట. మీరు ఇప్పుడు ఇలా పెట్టుకున్నారంటే ఎక్కువసేపు నిలవ ఉంటుంది. మ్యాక్సిమం 4 అవర్స్ ఉంటుంది. మన సమ్మర్లో అనుకోండి 3 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు వానాకాలం, చలికాలం అట్లా అయితే 4-5 గంటలు ఉంటుందండి చట్నీ అయితే. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఉంటుంది. అదే మీరు క్యారీ బ్యాగ్స్లో ముందే ప్యాక్ చేసేసి కనుక పెడితే 1/2 అవర్కి మించి ఉండదండి చట్నీ అయితే. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయితే తప్పకుండా ఇంట్లో కానీ షాప్లో కానీ ట్రై చేయండి. అది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.